ఇక్కడ చక్కెర ఇదంతా చక్కెర ఐటమే. ఇదేంది బాబు సన్నంగా మరీ సన్నంగా ఉంది? బ్రౌన్ రైసా? దేని పనికి వస్తుంది? ఫుడ్ అన్నం వండుకొని తినేదికా? అబ్బో ఒక ప్యాకెట్ పట్టుకొని చూపి బాబు. బ్రౌన్ రైస్ ఎన్ని కేజీ ప్యాకెట్? 1 kg. 1 kg. ఇది వచ్చి బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ ఇది. దేనికి వాడతారు అది? షుగర్ మామూలుగా ఇది షుగర్ వాళ్ళు వాడేదానికి ఎంతైనా తినేసి. ఈ బాక్స్లో ఏంది బాబు? ఇవి వచ్చి మాస్క్లు, మూతికి వేసుకోదానికి ఫేస్ మాస్క్లు, ఆయిల్ టిన్నులు. అది అటు తిరగదాం, అక్కడి నుంచి వస్తాం, ఆడ నుంచి ఇటు వస్తాం. ఇది స్టోర్ రూమ్, ఇక్కడ ప్యాకింగ్ జరగద్ది. ఇదంతా ప్యాకింగ్ చేసే రూము, స్టాక్ రూమ్. ఇది ఇది కూడా రైసే, రైస్ బస్తాలు స్టాక్ అనమాట. స్టాక్ ఏడా పేపర్లు మీరు అమ్మేదానికైనా మీరు తెచ్చుకున్నారా? అయినా ఆయిల్ ప్యాకెట్లా? అవి అదే బ్రష్లు లాగా ఇది పసుపు ఉన్నాయి. ఏంది? స్పాంజీలు అంటే ఇవి తాపి పనికి, బేల్దార్ పనికి. నీ పేరేందమ్మా? నీ పేరు? పైకి చూసి చెప్పు నాన్న. నీ పేరు? నా పేరు జయ. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే ఉంటా, హౌసింగ్ బోర్డరేనా? ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తావు? 9కి వస్తావు. మధ్యాహ్నం భోజనం ఇక్కడేనా? ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తారు? 3-4కి వస్తారు. తర్వాత నైట్ 9 అంతే, అవతల ఉండరు. ఎప్పుడైనా పండగలు వస్తే కూడా? పండగలు వస్తే సెలవులు పెట్టుకుంటాను. పండగలు వస్తే సెలవులు పెట్టుకుని ఇంట్లో ఉంటాను. నామగారు తల్లే ఎంత బాగా చెప్పేశావు నాన్న. ఇది అరగడ్డలు, తెల్లగడ్డలు. బాబు నీ పేరు? నా పేరు చెంచయ్య. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ హౌసింగ్ బోర్డేనా? ఇక్కడ మీకు ఇక్కడ ఏం పని? నేను ఇక్కడ గుమస్తాను. గుమస్తావంటే అర్థమైపోద్దులే. బాబు వద్దులే, ఇటు రావాలి, ఎవరన్నా రావాలి. బాబు ఇటు రానా? ఇవేదో చెప్పురా అన్న. అట్ట నవ్వితే ఎట్టా టక టక చెప్పాలి. నేను వచ్చినప్పుడు ఏదైనా వస్తాడు అట్టే చెప్పు. ఇక్కడ ఎవరున్నారు? చెప్పండి. నువ్వు రానన్నా. పైన అంతా బట్టలు లిక్విడ్లు, ఇవి వచ్చేసి ఈ కవర్ అడతా కర్పూరాలు, సిగ్గుపడుతుండే విభూది, గంధం పొడి కూడా ఉంటుందా? గంధం పౌడర్ ఉంటుంది, బిళ్ళలు ఉంటాయి, విభూది, సాంబ్రాణి, ఇవి వచ్చేసి కప్పు సాంబ్రాణి, ఇదంతా వచ్చి కర్పూరం, ఇవి వచ్చి ధూప్ స్టిక్స్, కడ్డీలు, గోపురం పసుపు. అంటే ఎలిగించి పెడితే ఎలిగేస్తా ఉంటుంది గోపుల్లాగా. ఇదేందో కొత్త రకంగా ఉంది.
అవే సాంబ్రాణి. ఇవి వచ్చి గ్యాస్ రెగ్యులేటర్లు. మీ దగ్గర రెగ్యులేటర్ మా దగ్గర కొత్తగా మేము ఇంకొక స్టవ్ పెట్టాం కదా హీటర్ బాగుంటుంది. బట్టల వైరు, బట్టలు వైరు, పీతాంబరి పౌడరు, దానికి నానా అవి వచ్చి దేవుని సామాను, మామూలుగా తోముకునేదానికి తోముకునేటి, కుంకుమ, కుంకుమ, గోపురం గోపురం కుంకుమ. ఇంకేం ఉండదు, ఓన్లీ గోపురం కుంకుమ వేస్తంత. కింద వచ్చి బట్టల లిక్విడ్లు, ఇదంతా కడ్డీలు, ఇదంతా బట్టలకు సంబంధించింది. కింద బ్లీచింగ్ పౌడరు, కడ్డీలు, ఒత్తుల డబ్బాలు, అవి ఒత్తులు, కడ్డీలు, ఇవన్నీ కడ్డీలే. అన్ని కడ్డీలే. ఇది కుంకుమ చెప్పేశావు. పైన మీల్స్ ప్లేట్లు, భోజనం ప్లేట్లు అవన్నీ. అవి వచ్చి ఫుడ్ ఐటమ్ కప్పులు, ప్యాకింగ్ కప్పులు అంటే బాక్సులు. అవునులే. ఇవి వచ్చి ఇస్తరాకులు. అవన్నీ పై అన్నీ ఇస్తర్లు. ఇవి రెండో లైన్ అంతా వచ్చి బాక్సులు ఐటమ్. ఇది గోధుమ పిండి. అవి పెద్ద ప్యాకెట్లు 1 kg, ఇవన్నీ 1/2 kg. బియ్యం పిండి, జొన్న పిండి. బియ్య పిండి కూడా అమ్ముతారా? జొన్న పిండి, ఇది మటు పార్సల్లే వస్తాయి, ప్యాకెట్లు పార్సల్లే. బియ్య పిండి మీరు ఆడిచ్చింది కాదు. ఇది ఐటమ్ వరకు బియ్య పిండి. అటుకులు, ఇవి అటుకులు, కొర్రలు, ఊదలు, సామలు అవన్నీ ఉంటాయి. రాగులు, జొన్నలు, సజ్జలు. ఈ బాక్సుల్లో అవన్నీ లిక్విడ్లే. పానీపూరి, పానీపూరి, ఉప్మిరపకాయల ప్యాకెట్ ఎంత ఉంటుంది బాబు? ఇప్పుడు మిరపకాయల ప్యాకెట్ 200 kg. 1/2 kg కావాలన్నా ఇస్తారా? 1/4 kg, 1/2 kg. రాగి పిండి, వడియాలు. ఇది రాగి పిండి. అవి మీరు ప్యాకెట్లు చేరి ఆడిచ్చి. ఇవన్నీ ప్యాకింగ్ వచ్చేస్తుంది. ఇవన్నీ వడియాలు. ఇడ్లీ రవ్వ లూజ్. మీరు ఆడిచ్చిందా? లేదు, ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి, పార్సల్లే వచ్చేస్తాయి ప్యాకెట్. ఇవి వడియాలు, కలర్ వడియాలు. లలిత ఇడ్లీ రవ్వ. పెసలు, మినపప్పు, అవిసె గింజలు. ఇవి కింద సబీనా, అంట్లు తోముకునే గిన్నెలు వాష్ చేసుకునే సబీనా. పైన అంతా టీ కప్పులు. ఇవి కూడా అవే, నీళ్ళ గ్లాసులు, టీ కప్పులు, వాటర్ గ్లాసులు. సేమియా, అంతా సేమియా ఐటమ్. అప్పడాలు, ఇవి కూడా వడియాలి. అంటే ఈ లైన్ ఆడదాకా. ఇది మినపప్పు కేజీ, 1/2 kg. ఇది 2 kg. ఇవన్నీ 2 kg. అది కూడా చెప్పు, మా షాప్లో అన్ని హోల్సేల్ ధరలు. ఇది వచ్చి ఉప్మా రవ్వ. ఐటమ్ క్వాలిటీగా ఉంటుంది. రేట్లు కూడా టౌన్ రేట్లే ఉంటాయి. ఇవి ముగ్గురాళ్ళు, కలర్ ముగ్గురాళ్ళు, కలర్ ముగ్గులు. స్వచ్ఛమైన నాణ్యతమైన చూస్తేనే తెలుస్తుంది, స్వచ్ఛంగా నాణ్యంగా బాగున్నాయి. అంతా సేమియా. అప్పుడు మేమే ప్యాక్ చేస్తాము. గంట మార్క్ సేమియా, చిన్న బాబీన్ సేమియా. నేను గంట మార్క్ సేమియా అని చెప్తున్నది తేవాలంటే.
ఇదంతా కందిపప్పు. పచ్చెనగపప్పు, ఇదంతా పచ్చెనగపప్పు ఐటమ్. ఇక్కడ ఇది కందిపప్పు లాగుంది, ఎర్ర కందిపప్పు, అది ఎర్ర కందిపప్పు. ఇది అంతా మామూలు మనం వాడే కండూరు కందిపప్పు, పెసరపప్పు. ఇవేందో క్యాబినెట్ లాగా ఉన్నాయి. ఇది చుక్కుడు తినాలా? రాజ్మా, చుక్కుడు రాజ్మా ఉంటుంది ప్యాకెట్, ఇవి ఉడకబెట్టుకొని తింటారు. నువ్వే బాబు బాబు కిందంతా సాయిపప్పు, సాయిపప్పు, తినే శనగపప్పు, శనగపప్పు, చాయపప్పు, పుట్నాల పప్పు అని కూడా అంటారంట. ముగ్గు పిండి, ఇదంతా ముగ్గు పిండి. ఈ లైన్ ముగ్గు పిండి, కలర్ ముగ్గు రాదు. ఈ మజా ప్యాకెట్లు, ఎన్ని కూల్ డ్రింక్స్ పార్సల్ సీల్ చేసేస్తున్నారు. ఎన్ని కూల్ డ్రింక్స్ ఐటమ్ అవన్నీ. పైన వాటర్ గ్లాసులు. ఇది పెసరపప్పు ఐటమ్. ఇది పెసరపప్పు అయిపోయింది. పెసరపప్పు ఐటమ్, సాయిపప్పు, ముగ్గు పిండి చెప్పేసాము. ఇవి గ్లాసులు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చుక్కుడు విత్తనాలకు సంబంధించి. ఇవన్నీ అలసందలు, ముగ్గుళ్ళు శనగలు, అవి కారామళ్ళు ఏదేదో అంటారులే, పచ్చి శనగలు, కూడా ఉంటాయి, ఉలవలు, సగ్గు బియ్యం. ఇవేంది? నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. ఇది వచ్చి సోయాబీన్. ఏదో ఎర్ర కందిపప్పు కూడా ఉంది. ఒక ప్యాకెట్ ది బాబు ఎర్ర కందిపప్పు. దానిది బద్దగా ఉండదు కదా, మామూలు కందిపప్పు లాగే ఉంటుంది. బద్దగా ఉండదు, గుండ్లుగా అతుక్కొని ఉంటుంది, సన్నగా ఉంటుంది. అది ఉలవల టైపులో. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. ఇవేందో సోయాబీన్ అంటే సన్నవి, సన్న సోయాబీన్. ఇదంతా చక్కెర ఐటము. ఇదంతా ఇది సగ్గు బియ్యం. నేను ఇంకా చక్కెర అనుకుంటున్నా. చూసేసావా? సగ్గు బియ్యము, వేరుశనగపప్పు. అంతా వేరుశనగపప్పు. దీన్ని ఇంకేమైనా కూడా అంటారు, ఏమంటారమ్మా వేరుశనగపప్పునే? పల్లీలు అని కూడా అంటారు. పల్లీలు ఐటమ్. ఇది కేజీ సేమియా ప్యాకెట్, బాబిన్ సేమియా. స్టూడెంట్ ఫైల్స్ అట్టలు లేవా దాంట్లో? పచ్చి శనగలు తెల్లవి ఉన్నాయా? తెల్ల శనగలు, ఎర్రశనగలు ఉన్నాయి, రెండు ఉంటాయి. ఇవి ఎర్రవి. ఇవన్నీ చిన్న కూల్ డ్రింక్స్ బాటిల్స్, అట్టల్లో. ఇవన్నీ నోట్బుక్స్, ఇవి నోట్బుక్స్, స్టూడెంట్స్ పేపర్స్ అన్నీ ఉంటాయి. ఒకటో క్లాస్ నుంచి ఇంటర్ దాకా ఉంటాయి నోట్సులు. అట్టలకు కానీ, నోట్సులు కానీ, పేనాలు కానీ అన్నీ ఉంటాయి. వచ్చేస్తాం. బాబు ఇక్కడి నుంచి వస్తాం. ఇక్కడ ఇవన్నీ ఆయిల్ ఐటమ్స్. ఇదన్నీ ఆయిల్ ఐటమ్స్. నేను ఇందాక చూపించాను, మళ్ళీ కూడా చూపించాను. కోకోనట్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్, హెయిర్ ఆయిల్ అన్ని రకాలు ఉంటాయి. ఇవి వచ్చి బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా, నవరత్న ఆయిల్, ఉమెన్ హార్లిక్స్, కాంప్లను, సెర్లాక్, పిల్లలకు సంబంధించి సెర్లాక్, చిన్న పిల్లలకి 6 నెలల పిల్లల నుంచి ఏమో పెడుతుంటారు. అన్నీ ఉంటాయి, నష్టం ఐటమ్. సెర్లాక్ వచ్చి గొడుగులు, ఇవి గొడుగులు, కర్రల సంచులు, సంచులు. ఇవి లగేజీ సంచులు అంటే. ఇవన్నీ గొడుగులు. ఇవేంది బాబు? పైన అంతా గిఫ్ట్ ఐటమ్స్. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్.
ఇవి వచ్చి ఇంగువ, ఉమ్, ఈ నెయ్యి దీపాలు, ఉమ్, ఇవి వచ్చి ఇడ్లీ కారం. ఉహు. ఇడ్లీ కారం అంటే ఆల్రెడీ రెడీ చేసేస్తుంటారు రెడీ చేసి డైరెక్ట్గా ఇడ్లీలు అద్దుకొని తినేసేది. నేను ఏదో ఒక ప్యాకెట్ పట్టుకో కనపడ్డాను. క్వాలిటీ బాగుంటుంది. టిఫిన్ అంగటి వాళ్ళు కూడా ఎత్తుకెళ్తుంటారు చాలా బాగా సేల్ మాధురి బాగుంటుంది. మాధురి ఇవి వచ్చి బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా. అంతా గిఫ్ట్ ఐటమ్స్ పైన అంతా. ఇస్త్రాకులు కూడా ఉన్నాయే. పుట్టిన ఇస్త్రాకులు కూడా ఉన్నాయి. ఎట్లా బాబాయ్ ఇప్పుడు? ఇస్త్రాకు 5 రూపీస్. ఇస్త్రాకే 5 రూపీస్. అప్పుడు 100 ఇస్త్రాకులు మేము చిన్నప్పుడు 3.5 రూపాయకే కొనరు. 3కి ఇస్తావా 2.5కి ఇస్తావా అనేది. ఇవంతా కారం కారం ఐటమ్. ఎవరెస్ట్, ఆశీర్వాదం, శుభలక్ష్మి. కారం, పసుపు. ఆచి వాళ్ళది ఆశీర్వాదు, పసుపు, పసుపు. మిరప్పొడి, మిరప్పొడి శుభలక్ష్మి, ఆశీర్వాదు, ఎవరెస్ట్. ఎవరెస్ట్ వీళ్ళది లేదు, ఆచి వాళ్ళది లేదు. మిరప్పొడి ఆచి వాళ్ళవి కూడా వస్తాయి. అయిపోయాయి ప్రజెంట్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ నెయ్యి ప్యాకెట్స్ అంతా నెయ్యి. అవి అంతా పసుపు. అవి ఇవి ఎంత పసుపే. ఇక్కడ నుంచి నెయ్యి ఐటమ్స్. ఇక్కడ నుంచి కేజీ, హాఫ్ కేజీ, 1/4 కేజీ, 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ కూడా ఉంటుంది. అన్ని క్వాలిటీ ఉంటుంది. అంటే 60 గ్రాములు, 50 గ్రాములు, 50 గ్రాములు, 50 గ్రాములు. ఇవంతా నెయ్యి ఐటమ్స్. దుర్గా, దొడ్ల, జిఆర్బి అంతే. ఫస్ట్ క్వాలిటీ కంపెనీ ఐటమే ఉంటుంది. ఇవి ఇవి నూడిల్స్, చిన్నపిల్లల ఐటమ్స్. నూడిల్స్, మ్యాగీలు, ఇప్పేలు, నూడిల్స్. పెద్దవాళ్ళంతా పిల్లకాయలకి ఇక చేసి చూపిస్తుంటారు. మ్యాగీ, ధనియాలు, ధనియాలు, కొబ్బరి, ఎండ కొబ్బరి, కలకండ, సోంపు, సోంపు తీగా ఉంటుంది అదే కదా. నోట్లో సోంపు వచ్చేసి గడప పసుపు. మరీ పసుపుగా వస్తుంది, ఒక రితమైన పసుపు అదే కదా. గడప పసుపు. బార్లీ, బార్లీ కూడా అమ్ముతాం. బార్లీ ఇప్పుడు వాళ్ళకి ఎంతమందికి తెలుసు? 10% అన్నా తెలుసో లేదో నోటికి. ఉడకబెట్టి చూపిస్తే ఇంకా బాగా తెలుస్తుంది. ఇది వచ్చి దోశలు, ఇడ్లీ సోడా. దోశ ఇలా వేసుకునేది కడుపు నొప్పికి కూడా వాడుతుంటారు కొందరు. ఎల్జీ ఇంగవ. ఇంక ఇదంతా చెప్పేసాం కదా. అటు పోవద్దా? కూల్ డ్రింక్స్ 2 లీటర్, 1 లీటర్, సోడాలు, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి పెద్ద పెద్దవి. 2 లీటర్స్ 100 రూపీస్. 2 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది. షాకీర్ యాసిడ్ బాటిల్ అంటే ఒకటి తీసుకోరా. మనం ఇప్పుడు ఈ లైన్ రావాలి కదా. ఇదంతా గిఫ్ట్ ఐటమ్స్. పప్పుల డబ్బాలు. ఈ పప్పుల డబ్బాలు కేజీ, 1 కేజీ, 2 కేజీ పప్పుల డబ్బాలు. ఇవి పిల్లలు బుక్స్ అట్టలు, రోల్స్.
ఇవంతా పిల్లలకు సంబంధించి స్టూడెంట్స్ ఐటమ్స్, చార్ట్లు. ఉహు. ఇవి వచ్చి ప్లాస్టిక్ బుట్టలు, ఉహు. ఈ బుట్టలు, ఉమ్. దువ్వెనలు. ఇటు తీసావా కనకాంబరం? ఇది ఇంకా తీల. క్యాండిల్స్, ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్. ఐటమ్స్, టీ ఫిల్టర్లు, కత్తెర్లు, టీ గ్లాసులు. ఇవేందో కూడా ఉన్నాయి. అవి టీ టీ పెట్టుకుంటారు. వడకట్టేవి అవి కూడా కాసేవి. టీవీ గిన్నెలు, టీ గిన్నెలు, ప్లేట్లు, క్యాండిల్స్. ఇవన్నీ క్యాండిల్స్. ఇవి వచ్చి కిచెన్ నైఫ్, చాకులు, కూరగాయలు చాకులు. ఇన్నంతా బాత్రూమ్ ఐటమ్స్, ఫెనాయిల్, యాసిడ్, అది అంత లీటరు, అన్ని లీటరు. లీటర్లు. ఏరియల్ లిక్విడ్, అది బట్టలకే, అది కూడా బాత్రూమ్. వాషింగ్ మిషన్. ఇవన్నీ టైలర్ టేపు, అన్ని ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ ఉంటాయి. టైలరింగ్ టేప్. ఇవన్నీ దువ్వెలు. ఇవి బాబు ఇవన్నీ హెయిర్ కలర్స్, హెయిర్ డ్రై. అద్దాలు, పిల్లల బాక్సులు, పెన్సిల్ బాక్సులు. ఇవి వచ్చి బాత్రూంలో బ్రష్లు స్టాండ్. బ్రష్ స్టాండ్, గోడకు కట్టాయి. సున్నపు డబ్బాలు, ఇంగో డబ్బాలు. ఎన్ని సున్నపు డబ్బాలు పళ్ళలో పొడుచుకుంటే పొలలో స్టిక్స్, గ్లూకోజ్, రస్నా పౌడర్. వాటర్ బాటిల్, ఖాళీ బాటిల్, ఫ్రిడ్జ్ బాటిల్స్, వాటర్ బాటిల్స్. ఇవంతా హెయిర్ డ్రై. ఇది కూడా హెయిర్ డ్రై. ఇవన్నీ ఇవి బాబు అవన్నీ టార్చ్ లైట్లు, కరెంటు పోతే పెట్టుకునే లైట్లు, బిజిలీ లైట్లు అంటారు వీటిని. నేను చెప్పింది కూడా రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ సెల్లులు. ఇవి వచ్చేసి రిమోట్ సెల్, వాల్ క్లాక్ సెల్. ఇవన్నీ సెల్లులు ఐటమ్. అయితే అది నేను అక్కడ గోమస్తా అని చెప్పాను కదా, హెల్పర్ అని పెట్టి దాన్ని. సరే అంటే అంతా పడిపోద్ది కదా, ఆ మాట తీసేసి. సరే షాప్ హెల్పర్. అన్ని హెయిర్ డ్రైలే. వచ్చి డస్ట్బిన్ సౌండ్ ఆపేసి మ్యూజిక్ పెట్టేస్తారు ఆడ వరకు. డస్ట్బిన్ కవర్స్. డస్ట్బిన్ కవర్స్ అన్నావు, ఏది? ఈ కవర్లు ఇవి డస్ట్బిన్ కవర్లు. అంటే గమకం ముక్కులు తుడుచుకోను, మూతులు తుడుచుకోను. అంటే మనం డస్ట్బిన్లో కవర్ వేసి మనం వేస్ట్ వేస్తున్నాం. అట్లాగా చెమ్మలాగేసేదానికి అడుగు దిగకుండా. అదేనా? ఏదో లే డస్ట్బిన్ కవర్లు. నేను పెద్దగా చదువుకోలేదులే. ఇవన్నీ షేవింగ్ క్రీములు.
ఇవన్నీ రోజ్ వాటరు, రోజు వాటరు, కొబ్బరి నూనె. ఇది చెప్పా అది చెప్పేసాము. ఇవన్నీ పికిల్స్, ఊరగాయ, ఊరగాయలు, దుర్గా ఊరగాయ అంతా అదే ఉంది ఎక్కువ. ఊరగాయలు పొడులు కూడా ఉంటాయి. కరివేపాకు పొడి, పప్పుల పొడి, ఇడ్లీ కారం, ఇవన్నీ సాస్ ఐటమ్స్. చిల్లీ సాసు, టమోటా సాసు, సోయా సాసు. అస్సలు ఆడుక దారపండలు ఉన్నాయి అవన్నీ. అయ్యి బాబు ఆ బాక్సులో ఉన్నట్టున్నాయి. ఏంది ఇవి పెన్సిల్ బాక్సులు, పిల్లల పెన్సిల్ బాక్స్. చెప్పేసావా? ఈ దారపండ్లు ఇవన్నీ ఏంది బాబు? ఈ సాసులు చెప్పా. అవి కాదు నాన్న, కింద వరుసలో ఉండేవి. అవి ఎంత కవర్లు, ప్యాకింగ్ కవర్లు, ప్యాకింగ్ కవర్లు, ప్యాకెట్ ఫుడ్ ఐటమ్ కవర్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ప్యాక్ చేస్తా. ఇవి ఇదేదో బిర్యానీలో వేసేది, బిర్యానీ మసాలా. వేసామా ఇప్పుడు ఇటు ఇవన్నీ పైన అంతా గిఫ్ట్ ఐటమ్స్. గిఫ్ట్కి సంబంధించి ఎవరికి ఏ రకం కావాలన్నా ఉన్నాయి. ఆ సైడ్ కూడా ఉన్నాయి, ఈ సైడ్ ఉన్నాయి. అవి కూడా గిఫ్ట్ ఐటమ్స్. బాళ్ళు ఇవి వచ్చేసి మామూలు బాళ్ళు. ఇవి వచ్చేసి వాటర్ బాటిల్, బ్రష్లు, క్లీనింగ్ బ్రష్లు, వాటర్ ఫిల్టర్లు. అవి అయ్యింది బాబు. అబ్బా ఇవి వచ్చేసి బర్త్డే స్ప్రే చేస్తుందా, అవి దూదిలాగా పడుతుంటుంది, అదేనా? తెల్లగా పడుతుంటది. ఇవి ఒత్తులు, వేపారాకు ఒత్తులు. ఇవి అవన్నీ మసాలా ఐటమ్స్. ఇవన్నీ మసాలా ఐటమ్స్. చికెన్ మసాలా, ధనియాల పొడి, ఈ లైన్ కూడా అన్ని మసాలా ఐటమ్స్. ఎన్ని మసాలా ఐటమ్స్, అగ్గిపెట్లు, బాక్సులు, వెనిగర్ పైన. ఇది వెనిగర్ అంటే ఏంది? అదే వీటికి ఫుడ్కి వాడుతారు, నూడిల్స్కి వాడతారు. అదే ఏమో నాకు వెనిగర్ అంటుంటారు, ఏందో అనుకుంటుండేది, కానీ వాటర్ లాగానే ఉంది అది చూస్తే. ఇవి చెవిలో కలబెట్టుకుని ఏందో అంటారు, బట్స్. చక్కెర, కొబ్బరి పౌడర్. అది కొబ్బరి పౌడరా? ఏ చక్కెర భలే తెల్లగా ఉంది. చక్కెర ఏంది ఇంత తెల్లగా ఉంది అనుకుందా. కొబ్బరి పౌడర్. అవన్నీ మసాలా ఐటమ్స్. వచ్చి ఆయిల్. అంటే ఇది పౌడర్, వాటిలోకి వేసుకునే పౌడర్. ఏ ఐటమ్కి ఆ ఐటమ్ వేసుకునే పౌడర్. ఇది బాబు బాటిల్లో ఉంది ఏందో, సాంబార్ పొడి. ఇవి ఉడకబెట్టేసే ఉంటాయి ఆల్రెడీ, ఉడకబెట్టుకోవాలా? ఓకే. కింద వరుస వచ్చేసి స్పూన్లు, ప్లాస్టిక్ ఐటమ్. ఎన్ని స్పూన్స్, ఒక్క పొడి. ఎంత ఒక్కబడి ఐటమ్. ఇవి వచ్చేసి గ్యాస్ కట్టర్లు, గ్యాస్ పైపులు. ఇవి పిల్లలు ఆడుకునే బాల్స్. ఇవి వచ్చేసి కలరా వండలు, బట్టలు వేసుకున్నాం. ఆ ప్యాకెట్ ఎంత అవుతుంది బాబు? ప్యాకెట్ 150 రూపాయలు. చిన్నవి కూడా ఉన్నాయి. అవి ఎంత రేట్లో ఉన్నాయి? అవి చిన్నవి వచ్చి 25 రూపాయలు. ఇదేంది? ఇవి వచ్చేసి బట్టలకి వేసుకున్నా లిక్విడ్. స్మెల్కే ఎక్స్ట్రా వేసుకునే లాస్ట్లో. స్మెల్ సాఫ్ట్ టచ్. ఇవన్నీ బ్రష్లు, వాషింగ్ బ్రష్లు, ఆయిల్ ఐటమ్స్. ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి వచ్చినాయి, స్టాక్ అనమాట. ఇవన్నీ ఈ షాంపులే. ఇవన్నీ షాంపులే తగిలిచ్చున్నారు, ఇంకా ప్యాకెట్లు కొన్నాయి.
తుపాకీలు పిల్లలకి తుపాకులు, వాటర్ క్యాన్లు, వాటర్ క్యాన్లు, అంటులు స్క్రబ్బర్, అంట్ల పీసు, ఇవన్నీ తలగా పెట్టుకునే నవరత్నం. ఇంకేందో గ్రీన్లో ఉండేది కూడా అంటారు నవరత్నమేనా? నవరత్న ఆయిల్, మెంతో ప్లస్. ఇది ఈ గ్రీన్ది గ్రీన్ గడ్ నవరత్న ఆయిల్. ఆహా, ఇవి వచ్చి బాడీ స్క్రబ్బర్లు. ఆహా, ఆహా. ఎన్ని వాటర్కి సంబంధించినవి క్యాను. క్యాన్లు, డస్ట్బిన్. ఆహా, ఇది డస్ట్ బిన్. అవి వాటర్ క్యాన్లు, అంటు తోముకునేవి. పీసులు. ఓకే, వచ్చేసాం కదా ఇటు. ఇంకా బిస్కెట్లు, కట్ చిప్స్. ఇప్పుడు చెప్పావు నువ్వేం చేస్తుంటావు? హెల్పర్, షాప్లో హెల్పర్. షాప్లో హెల్పర్. హెల్పర్. నీ పేరు? చంచయ్య. అది తీసేస్తా మాట. బూస్ట్ హార్లిక్స్